శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆదిశంకరుల జయంతిని పురస్కరించుకొని మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడం నా మనస్సుకి చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం. కారణం ఏంటంటే, మీరు నేను ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నామని చెప్పాలన్నా అందుకు ప్రధానమైన కారణం జగద్గురువులే. సో వీఆర్ హియర్, ఇట్ ఈస్ డ్యూ టు హిమ్, యాజ్ రైట్లీ సెడ్ బై అవర్ అనిల్. శంకర భగవత్పాదులు గనక లేకపోయి ఉంటే మీకు నాకు సంబంధం కుదిరేదే కాదు. ఆచార్యులు భారతదేశంలో జన్మించారు, చేయవలసినటువంటి మహత్కార్యమునంతటినీ ఈ భూమి మీదే చేశారు. కానీ అదేం వైచిత్ర్యమో, ఆచార్యుల గురించి సగటు భారతీయుడు ఎప్పుడు మాట్లాడినా ఒక అసంగతమైన విషయాన్ని మాట్లాడతాడు. అసంగతమైనది అంటే అర్థవిహీనమైనది అని. సో వెన్ ఎవర్ అన్ యావరేజ్ ఇండియన్ స్పీక్స్ అబౌట్ ఆచార్య, ఇట్ ఈజ్ ఎ మిస్టేకెన్ వర్షన్. ఇన్ వాట్ వే? ఎలా అండి దాన్ని అసంగతమని అంటున్నారంటే, అత్యంత స్వాభావికంగా అత్యంత సాధారణంగా అనేటువంటి మాట ఏమిటంటే, శంకర భగవత్పాదులు ఒక తత్వవేత్త అని ఒక పదం వాడతారు. ఇంగ్లీష్లో చెప్పాలంటే, ఆచార్య శంకర ఈజ్ అన్ ఇండియన్ ఫిలాసఫర్. ఇది వినడానికి బాగుంటుంది, కానీ విచారణ చేసి చూస్తే దాంట్లో ఉన్న దోషం ఏంటో తెలుస్తుంది. దోషమని ఎందుకు అంటున్నారంటే, ఆ మాట నేను అనట్లేదు, పాశ్చాత్య ప్రపంచం అంటుంది. పాల్ డ్యూసెన్ అనేటువంటి ఒక జర్మన్ విద్యావేత్త ఒక ఆయన ఉన్నాడు. వెరీ వెల్ నోన్ జర్మన్ ఓరియంటలిస్ట్ యాజ్ వెల్ యాజ్ అ సాంస్క్రిట్ స్కాలర్. వీరి మీద ఆర్థర్ షోపెన్హర్ ఆయన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సో ఇన్ ఎ వే, ఒక రకంగా చెప్పాలంటే, షోపెన్హవర్కి ఇతను ఒక శిష్యుడు లాంటివాడు. అండ్ స్వామి వివేకానందకి మంచి మిత్రుడు. అలాగే మోడర్న్ ఫిలాసఫీలో అనివార్యంగా తలుచుకునేటువంటి ఒక పేరు ఫ్రెడ్రిచ్ నీష్చే. అతనికి ఇతనికి మంచి మైత్రి ఉంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ వ్యక్తి ఎలాంటి వాడో మీకు అర్థం కావడం కొరకు. అలాంటి ఒక లోతైన పరిశీలన సామర్థ్యం ఉన్నటువంటి పాల్ డ్యూసెన్ ఒక చోట ఒక మాట అంటాడు. ఫిలాసఫీ గురించి రాస్తుండగా అనేక మంది పాశ్చాత్య తత్వవేత్తలందరి గురించినటువంటి ఉల్లేఖనము చేస్తూ, somehow I lament to consider శంకరాచార్య ఏ ఫిలాసఫర్ అంటాడు. అంటే వారి తాత్పర్యం ఏంటంటే, శంకర భగవత్పాదులను ఫిలాసఫర్ అనడం సరి అయిన పద్ధతి కాదు. మరి ఏమని పిలవాలి? వారిని ఆచార్యులు అనే పిలవాలి అన్నారు. సీ ద బ్యూటీ ఆఫ్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ఎ ఫారెనర్ అబౌట్ అవర్ ఆచార్య. ప్రపంచమంతా ఫిలాసఫర్ అంటూ ఉంటే ఆయన మాత్రం దానికి సమ్మతి తెలియజేయకుండా, శంకర భగవత్పాదులు ఒక వేదాంత సంబంధమైనటువంటి విషయమును ప్రబోధించినటువంటి ఆచార్యులుగానే పరిగణింపబడాలి తప్ప, ఏదో తత్వవేత్త ఏదో ఫిలాసఫర్ అన్నట్టుగా పరిగణించడానికి వీల్లేదు. There is a great difference between these two words, philosophy and darshanam. వీళ్ళ ఛానల్ పేరు కూడా దర్శనం అని పెట్టుకున్నారు. దర్శనం అంటే దేని ద్వారా చూడబడుతుందో అది దర్శనం.
దృశ్యతే అనేన ఇతి. ఫిలాసఫీ అంటే గ్రీక్ భాషలో సత్యము పట్ల ప్రేమ. అయితే దానికి ఒక చిన్న సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే సంథింగ్ కెన్ బి కాల్డ్ ఎ ఫిలాసఫీ ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ అన్ఎయిడెడ్ బై ఎనీ అదర్ థింగ్. అది సిద్ధాంతం. అంటే ఇంకొక దానితో ప్రమేయము లేకుండా ఒకడు తన మేధతో కొన్ని అంశములను విచారణ చేసి వ్యక్తీకరిస్తే దానిని ఫిలాసఫీ అనవచ్చు, వాడిని ఫిలాసఫర్ అనవచ్చు. కానీ ఆచార్యుల విషయానికి వస్తే పాల్ డ్యూసెన్ చెప్పినటువంటి అంశం ఏంటంటే వారు తమ మేధతో దేన్ని అందించలేదు, కొత్త విషయాన్ని ఆవిష్కరించలేదు. నేను ఒక్కోసారి ఆలోచిస్తూ ఉంటా, వారికి ఉన్నటువంటి అపారమైన మేధా సంపత్తిని, వారికి ఉన్నటువంటి భాషాపరమైనటువంటి పటుత్వము, అనేక శాస్త్ర కోవిదత్వము, వీటన్నింటినీ ఉపయోగించి నాలాంటి వాడెవడైనా ఆ పొజిషన్లో ఉండి ఉంటే ఒక ప్రత్యేకమైన సెక్ట్ ఒకటి క్రియేట్ చేసి ఉండేవాడు. ఇవాళ అదే ఫ్యాషన్. పర్టికులర్ సెక్ట్ అంటే మనదొక గ్రూప్, ఒక ముఠా, ఆధ్యాత్మిక ముఠా. దాంట్లో ఏమిటంటే మనకంటూ ఒక డ్రెస్సింగు, మనకంటూ ఒక వెరైటీ, మనకంటూ ఒక బ్యాడ్జీ, మనకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు. ఆచార్యుల వారి సామర్థ్యం ఎంత గొప్పదంటే వారు తలుచుకొని ఉంటే ఒక పర్టికులర్ సెక్ట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని విశ్వవ్యాప్తం చేసి ఉండేవారు. అలాగే ఆ సెక్ట్కి ఆయన దేవుడై కూర్చుని ఉండేవాడు. కానీ వారి జీవితంలోని ప్రతి అంశాన్ని మీరు చూడండి. ఇవాళ మనం భక్తితో వారిని అర్చిస్తున్నాం తప్ప వారెక్కడా నేను దేవుణ్ణి కూర్చోవాలి అని అనుకోలేదు, అని ప్రవచించలేదు. దిస్ ఈజ్ ద బ్యూటీ. ఇవాళ పరిస్థితి ఎలా ఉంది? 4 అక్షరాలు ఆధ్యాత్మికతలో నేర్చామో లేదో వెంటనే ఒక సంఘము, ఒక సంస్థ, దానికి మనమే దేవుడు, మినీ గాడ్ అన్నట్టుగా తయారైపోయి అసలు దేవుడితో పని లేదు, నేనే దేవుణ్ణి, మీరు నా గురించే చదవండి, నా యొక్క అర్థం విహీనమైన ఒక జన్మ చరిత్ర ఒకటి ఉంటుంది, దాన్ని మీరు చదవండి. ఈ మధ్యకాలంలో టీవీ ఛానల్లో ఒక ఆయన ఎవరో ఉపదేశం చేస్తున్నాడు ఇలాగే. ఐ డోంట్ వాంట్ టు టేక్ హిజ్ నేమ్ ఎనీవే. దాంట్లో ఏదో ఒక మహనీయుడి జీవిత చరిత్ర చెప్తూ మీరు ఇక్కడితోనే ఆగకూడదు, ఈ మహనీయుడికి కూడా ఒక భయంకరమైన జీవిత చరిత్ర ఉంది, దాంట్లో అనేకమైన మహిమలున్నాయని చెప్పేశాడు. ఈ మహనీయుడు అంటే నేను కాదు, ఆయన తనను చూపుకుంటూ ఈ మహాయోగేశ్వరుడికి కూడా అనేకమైన మహిమలు, జీవిత చరిత్రలు ఉన్నాయి, శిష్యులారా మీరు ఇది కూడా చదువుతూ ఉండాలి. ఒకడిని ఎవరినో పాము కాటు నుంచి రక్షించాను, ఒకడిని మృత్యువు వెంటాడుతుంటే ఆ దోషం నుండి కాపాడాను, ఎక్సెట్రా. ఇంకా అవి మోరార్లెస్ సేమ్గా ఉంటాయి. కానీ ఆచార్యుల జీవితంలో అలాంటివి ఎక్కడా కనిపించవు. ఇన్ఫ్యాక్ట్ మనం వారిని గౌరవంగా శ్రీ శంకర భగవత్పాదులు అని అంటాం. భగవత్పాదులు అంటే అర్థం ఏమిటి? భగవంతం పాదయతీతి భగవత్పాద ఇది. అంటే ఎవరిని ఆశ్రయించడం చేత, ఎవరి సమాశ్రయమును పొందితే, ఎవరు తమ అనుగ్రహము ద్వారా సాధకులను, శిష్యులను, శరణాగతులను భగవంతుడి వైపుకు నడిపిస్తాడో, తన వైపుకు నడిపించుకోవడం కాదు, భగవంతుడి వైపుకు నడిపిస్తారో, భగవంతం పాదయతి, నడిపించేటువంటి వాడు, ఈశ్వరుడి వైపు నడిపించేవాడు, జ్ఞానము వైపు నడిపించేవాడు. అది ఆ పేరు వెనక ఉన్నటువంటి, ఆ టైటిల్ వెనక ఉన్నటువంటి మీనింగ్. సో పాల్ డ్యూసెన్ వీటన్నింటినీ ధారణ చేసి ఆచార్యులు అని వారిని పిలవడమే సమ్మతం తప్ప మరొక విధంగా సంబోధించడం అంత సంగతము కాదు, అంత సముచితము కాదన్నట్టుగా చాలా గొప్పగా ప్రకటించారు. శాస్త్రాన్ని ప్రబోధించడం అనేటువంటి ముఖ్య కారణాన్ని వారు మనకు ద్యోతకమయ్యేలా నిరూపించారు. సో హీ ఈజ్ ద వన్ హూ హ్యాజ్ టాట్ ది శాస్త్ర అన్నప్పుడు వేదాంత, వేద. శంకరుల వారిని ఆచార్యులు అనడానికి మరొక కారణం కూడా ఉంది. అలాగే అన్యులైన ఆచార్యులు కూడా, భగవత్పాదుల తర్వాత వచ్చినటువంటి ఆచార్య పరంపర ఉంది. అలాగే రామానుజ, మధ్వాది ఆచార్యులు ఉన్నారు. వీరందరినీ ఆచార్య శబ్దంతో మనం సంబోధించడం వెనక ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం కూడా మనకు తెలియాలి. కారణం ఏంటంటే మన అందరం వేదాంతాన్ని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వారిమని నా అభిప్రాయం. కాబట్టి ఈ సటిల్ రీజన్స్ అన్నీ తెలిసి ఉండాలి.
వేదాంతం అనేటువంటి ఉపనిషద్ వాంగ్మయమును సాధారణంగా ఎవరు చూసినా ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అనేటువంటి ఒక కన్క్లూజన్ ఉంది. వన్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ థాట్ అంటే శతకోటి సిద్ధాంతములలో ఇదొక సిద్ధాంతం. అలాగే ఏదో పుస్తకం, ఉపనిషద్ అంటే ఏముందండి, ఓ 10 పుస్తకాలు ఉన్నాయి, అవే ఉపనిషత్తులు, ఇలా భావన చేయడం అనేది ఉంటుంది. కానీ శంకర యతీంద్రులు ఉపనిషత్తులను పుస్తకముగా చూడలేదు. దిస్ ఈజ్ ది బ్యూటీ. మనం కూడా అది నేర్చుకోవాలని చెప్తున్నా నేను. ఉపనిషత్తును మీరు ఎప్పటి వరకు పుస్తకంగా చూస్తారో, ఒక టెక్స్ట్ బుక్లా చూస్తారో, లేకపోతే అనేకమైన సిద్ధాంతాలలో ఒక సిద్ధాంతం అని చూస్తారో, అప్పటి వరకు మనం విద్యార్థి కూడా అయిన పరిస్థితి లేదు. ఆచార్యులు శాస్త్రాన్ని ఎలా దర్శించారంటే శాస్త్రాన్ని ప్రమాణముగా దర్శించారు. వేదాంతమును ప్రమాణముగా దర్శనం చేస్తున్నారు. ప్రమాణం అంటే జ్ఞానమును కలిగించేదానిగా చూశారు. అంతేగాని ఆర్మ్చైర్ ఫిలాసఫీ అన్నట్టుగా చూడలేదు. ఏమీ మనకు టైంపాస్ అవ్వట్లేదు కాబట్టి ఏదో ఒక పుస్తకాన్ని చదవడం, మంచి మాటలు నేర్చుకోవడం, 4 మంచి విషయాలు నేర్చుకుంటే జీవితంలో పోయేదేముంది, ఇట్లాంటి ధారణ కానీ ధోరణి కానీ వారి యందు లేదు. కాబట్టి వేదాంతమును ప్రమాణముగా దర్శించడం, అలాంటి దర్శనమును శిష్యులందరికీ ప్రసాదించడం, వారికంటూ ఒక కల్ట్ ఒకటి నిర్మాణం చేసుకోకుండా శాస్త్రాన్ని ప్రబోధించే ఒక ఆచార్యుడిగానే నిలబడి ఉండడం ఇత్యాదులను చూస్తే వారు ఆచార్యులు అనడానికి పూర్ణమైనటువంటి అర్హత కలిగిన వారని, అలాగే శాస్త్రం మీద వారికి ఉన్న అపారమైన ప్రేమ, ఈ రెండు మనకు కనిపిస్తాయి. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ శంకరాస్ లైఫ్. ఆచార్య భగవత్పాదుల జీవితంలోని వైభవము, గొప్పతనం ఇది తప్ప ఏదో ప్రార్థన చేశాడు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫలాని ప్రార్థనకు బంగారు ఉసిరికాయలు పడ్డాయి, ఈ ఫలాని యోగశక్తితో ఆయన తలుపులు వేసున్నా ఇంట్లోకి వెళ్ళిపోయాడు, ఇంట్లోకి వెళ్ళిపోతే ఏముంది దాంట్లో గొప్ప అంట నేను. లేకపోతే ఇదొకటి చెప్తూ ఉంటారు, 4 సార్లు కాలినడకన భారతదేశాన్ని పర్యటించారు. దట్స్ ఓకే, సో వాట్ ఈస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గెయిన్ అవుట్ ఆఫ్ ఇట్? నేను ఎంత గొప్పగా శంకరాచార్యుల వారి జీవితం గురించి విన్నా చెప్పినా, వారు కాలినడకన 4 సార్లు యావత్ భారత పర్యటన చేశారని చెప్పినా, అవతలకు పోగానే మళ్ళీ నాకు కారో ఏదో కావాలి. ఇక్కడి నుంచి కనీసం మెట్లు కూడా కిందికి దిగం మనం. కాబట్టి ఇలాంటివి గొప్పతనాన్ని సూచించేవి కాదు. కానీ ఇవి గొప్పగా ఎందుకు అనిపిస్తున్నాయి? మనలో తెలివి తక్కువతనం ఉండడం వల్ల. మహిమలు, మిరకిల్స్ మొదలైనటువంటివి ఆకర్షణీయముగా ఎవరికి ఉంటాయంటే ఎవరి బుద్ధికి పరిణతి లేదో వాళ్ళకు ఉంటుంది. ఇలా అనడంలో మీకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే నన్ను మన్నించెదరుగాక. కానీ వాస్తవం, దిస్ ఈజ్ సత్యం. మనిషి అనేటువంటి వాడు ఆలోచన వైపు నడవాలే తప్ప, విచారణ వైపు నడవాలి తప్ప, ఒక ఆలోచనలోని సౌందర్యము, విచారణలోని గొప్పతనానికి మొగ్గు చూపాలి తప్ప, ఈ మహిమలకు మొగ్గు చూపడం అనేటువంటిది అంత సరి అయిన విధానము కాదు అని మా గురువుగారు అలా చెప్తుండేవారు. ఆది గురువుల జీవితంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వీ షుడ్ ఆల్వేస్ లెర్న్ దీస్ థింగ్స్ ఫ్రమ్ శంకరాస్ లైఫ్. సరే, సంప్రదాయ విశేషం అనేటువంటి దాన్ని మనం స్పర్శించాల్సి ఉంది కాబట్టి ఆచార్యుల జీవితం యొక్క వైభవాన్ని నేను 2 కోణాల్లో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, శాస్త్రము అనేటువంటిది వారి జీవితంలో అడుగడుగునా ఎలా కనిపిస్తోంది. 2, ఎలాగూ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రవచనం అన్నాం కాబట్టి అన్నో ఇన్నో కొన్ని ఎపిసోడ్స్ అయితే చెప్పాలి. సో నేను ఈ రెండింటిని బ్లెండ్ చేయదలుచుకున్నాను ఇప్పుడు. సో మీ ముందు కొన్ని వారి జీవితంలోని మహత్తరమైన ఘట్టములను చెప్తూ, ఆ ఘట్టముల ద్వారా ఇంతకాలం మీరు శ్రవణము చేసినటువంటి లీలలు, మహిమలు ఇవి కాదు చెప్పబడినవి, ఆ ఘట్టముల ద్వారా సైతము కేవలం తత్వోపదేశమే చేయబడినది అనేటువంటిది నేను సహేతుకంగా నిరూపించబోతాను. ప్రసంగ అంతంలో మీరు అది అవునో కాదో నిరూపించదరుగాక. దిస్ ఈజ్ మై ప్రతిజ్ఞ. సో సంప్రదాయం అని అందరూ అంటూ ఉంటారు. ఈ మధ్యలో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఆవిడతో ఏదో విడాకులయ్యింది, దేనికంటే సంప్రదాయ భేదాలు వచ్చాయని. నేను అడుగుదాం అనుకున్నాను, సంప్రదాయం అంటే ఏమిటి అసలు? వాట్ డూ యు మీన్ బై సంప్రదాయ? మన ప్రకారం సంప్రదాయం అంటే ఏవో పై ఉన్నటువంటి అంశాలను చేర్చుకొని దట్ ఈస్ కాల్డ్ సంప్రదాయం. భారతీయ సంప్రదాయం అంటే ఏమిటి అని,
ఒక ఆయన ఉదయం 6ంటికి లేవడం భారతీయ సంప్రదాయం అంటాడు, ఒక ఆయన ఉదయం లేస్తూనే కనీసం 4 గుళ్ళకు వెళ్తే కానీ సంప్రదాయం పూర్తవదంటారు. ఇది కాదు సంప్రదాయం పేరుతో చెప్తున్నది. సంప్రదాయము ద్వారా చెప్పబడుతున్నటువంటి ముఖ్యమైనటువంటిది కేవలం జ్ఞానమే. సంప్రదానం అంటే చక్కగా ఇవ్వబడినది, దాన్నే పరంపర అన్నాం, పైనుండి కిందికి వచ్చినటువంటిది. సో జ్ఞానం ఏవ సంప్రదాయం, జ్ఞానం ఏవ పరంపర ఇది. ఈ పరంపర ఏ పరంపరనైతే ఆశ్రయించుకుని ఉన్నామో, ఈ పరంపర ఎక్కడ ప్రారంభమయ్యింది అని కొద్దిగా విచారణ చేస్తే వేదవ్యాస భగవానుల నుండి ప్రారంభమయ్యింది. ఇప్పుడు మనకు తెలుస్తున్న పరంపర, మనకు తెలుస్తున్న సంప్రదాయం. సో వ్యాస భగవానులు వారు ఆదిగా ప్రవర్తమానమై అవిరళ ప్రవాహముగా ఉన్నటువంటి సంప్రదాయం ఇప్పుడు మన దగ్గర ఉన్నది. వ్యాస భగవానులు ఈ సంప్రదాయమును మనకు అందించిన విధానము కూడా చాలా గొప్ప విధానం. వ్యాసుల వారికి పూర్వం ఉన్నటువంటి సంప్రదాయం వేరు, వ్యాసుల వారి తర్వాత ఉన్న సంప్రదాయం వేరు. వేరు అన్నప్పుడు క్వాలిటీ వైజ్ కాదు, క్వాలిటీ ఒకటే. కారణం ఏంటంటే వ్యాసుల వారికి ముందు కూడా బోధనా సంప్రదాయం ఉంది. దెర్ ఈజ్ ఎ టీచింగ్ ట్రెడిషన్ విచ్ ఈజ్ ఆల్వేజ్ అవైలబుల్ ఇన్ అవర్ కల్చర్. సో ఇది వ్యాసుల నుండి ప్రారంభమైంది అని నేను చెప్పినప్పుడు వ్యాసుల వారు నిర్మించారని కాదు, వ్యాసుల వారు పునః ప్రతిష్ఠించారు. అంత క్రితం ఉన్నటువంటి పరిస్థితి వేరు, తదనంతరం ఉన్న పరిస్థితి వేరు. మన సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాసుల వారు ప్రసాదించారు. సో సంప్రదాయానికి ఆది ఏమిటి అని విచారణ చేస్తే వేదమే. ఈ బోధనా సంప్రదాయం, ప్రబోధం అనే సంప్రదాయం, ద మెథడాలజీ ఆఫ్ టీచింగ్, ద ట్రెడిషన్ ఆఫ్ టీచింగ్ కెన్ బి ఫౌండ్ ఇన్ వేద ఇట్ సెల్ఫ్. వేదము యందే అది ఉన్నది. అది మేము ఎలా తెలుసుకోవచ్చండి? ఉపనిషత్తులను మీరు పరిశీలన చేయండి. ఏ ఉపనిషత్తును మీరు చూసినా ఆ ఉపనిషత్ గురు శిష్య సంవాద రూపముగానే లభిస్తుంది. అంతేగాని ఎవరో ఒక ఆయన ఏదో ధ్యానం చేసి ఆ పారవశ్యంలో నాకేదో తెలిసిందనేటువంటి హడావిడిలో మాట్లాడిన మాటల్లాగా ఉండవు. లేకపోతే మరొక ఆయన ఏదో దేవతా ఉపాసనము చేసి ఆ దేవతా అనుగ్రహ విశేషము చేత నాకేదో లభించిందని చెప్పినట్టుండదు. సో యూ కెన్ జస్ట్ టేక్ ఎనీ ఉపనిషత్. ఈషాది ఉపనిషత్ 10 ఉన్నాయి, అవి కాకుండా కొన్ని దొరుకుతాయి. అలాగే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఉన్న వాటిని మీరు ఎక్కడ తీసుకొని చూసినా గురు శిష్య సంవాద రూపంగా ఉంటుంది. ఒక్కో ఉపనిషత్తులో సంవాద రూపంగా పేర్లు చెప్పబడకపోయినా సంవాదం తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు కేనోపనిషత్, అక్కడ గురువు శిష్యుడు ఇలా ప్రశ్నించాడు, గురువు ఇలా బోధించాడని ఏమీ లేదు. కానీ కేనేషితాం పతతి ప్రేషితం మనః, దేని చేత ప్రేరేపింపబడినదై మనస్సు విషయముల వెంట పడుతోంది అని శిష్యుడు ప్రశ్నించడం, ఆ తదనంతరం దానికి జవాబు తదేవ బ్రహ్మత్వం విద్ధి ఎక్సెట్రా. అలా ఒక ప్రశ్న ఒక జవాబు ఉన్నది అంటేనే గురు శిష్యులు అక్కడ చెప్పబడినారనే అర్థం. సో ఇట్ ఈజ్ ఇంప్లైడ్లీ ప్రజెంటెడ్, దట్ ఈజ్ అవర్ పరంపర. సో వేదము యందే ఇటువంటి జ్ఞానము, దాని యొక్క ప్రసారము అనేటువంటిది అతి స్పష్టంగా తెలుస్తుంది. రెండవది, ఇప్పుడున్న ఆధ్యాత్మిక గురువులు చెప్తున్నట్లుగా ఆధ్యాత్మికత అంటే మీకు మీరుగా ఏదో తెలుసుకోవాలి, ధ్యానం చేయాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, గాలి పీల్చి వదలాలి, ఇలాంటివి మన వాళ్ళు అంగీకరించలేదు. సో ఎవరైనా సరే ఈ మాటలు గనక చెప్తే దీనివల్ల ఆధ్యాత్మికత అని అంటే అది అవైదిక దర్శనం అవుతుంది. ఎలాగైతే బౌద్ధము, జైనము ఇత్యాదులుగా నాస్తిక దర్శనములు ఉన్నాయో, ఇవాళ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పినా వాటి కోవలోకి చెందుతాయి, ఆ కేటగిరీలో పడతాయే తప్ప అవి దర్శనం, అది వైదిక దర్శనం కాదు. బికాజ్ అకార్డింగ్ టు వేదము ప్రకారం స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ ఎ టీచింగ్ పర్స్యూట్. స్పిరిచువల్ పర్స్యూట్ ఈజ్ ఎ స్క్రిప్చరల్ పర్స్యూట్. నేను ఇవి కొద్దిగా మీకు బోర్ అనిపించినా జాగ్రత్తగా వినండి.
ఎందుకంటే దీన్ని ఆధారం చేసుకుంటేనే ఆచార్యుల యొక్క వైభవం మీకు అర్థమవుతుంది. లేకపోతే ఇంకా మళ్ళీ ఆ కథలు చెప్పుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది, వాటి వల్ల లాభం ఉండదు. సో ఐఎమ్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎ ప్లాట్ఫామ్, అ సబ్స్ట్రాటమ్ వేర్ ఇన్ యూ కెన్ స్టాండ్ అండ్ సీ ద గ్లోరీ ఆఫ్ హిమ్. ఆ ఆచార్యులను ఊరికే ఇలా చూస్తే అర్థం కాదు. వారిని తెలుసుకోవడానికి మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, మనకంటూ ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత నిర్మాణం కొరకు నేను ఈ ప్రయత్నం అంతా చేస్తున్నాను. సో అకార్డింగ్ టు అవర్ ట్రెడిషన్, స్పిరిచువల్ ట్రెడిషన్ ఈజ్ ఆల్వేస్ ది టీచింగ్ ట్రెడిషన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలా మీరు దీన్ని నిర్ధారణ చేయగలరు? స్వామి మీకు నచ్చినవేవో మీరు చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ యూ టీచ్. సో మీరు చెప్తూ ఉంటారు కాబట్టి టు సపోర్ట్ యువర్ టీచింగ్, టు సపోర్ట్ యువర్ బీయింగ్ ద టీచర్, మిమ్మల్ని మీరు మీ ఉపదేశములను నిలబెట్టుకునే కోణంలో ఇదంతా చెప్తున్నారేమో. కాదు కాదు కాదు, మేమేం మాట్లాడినా దానికి ప్రమాణం ఉంటుంది. ప్రమాణం ఏంటంటే, నాకు తోచినటువంటి బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు కూడా బాగా పరిచయం అతని పేరు చెప్పడం ఉత్తమం. అర్జునుడికి రణక్షేత్రంలో ఒక అయోమయం ఏర్పడింది. శ్రేయస్సా ప్రేయస్సా అనేటువంటి ఒక తలనొప్పి ప్రారంభమైంది. అప్పుడు ఆయన శ్రేయస్సు కావాలనేటువంటి దాన్ని ఎన్నుకున్నాడు. నిశ్చితం బ్రూహి తన్మే యత్ శ్రేయ. హే శ్రీకృష్ణ, నాకు ఏది శ్రేయస్సో దాన్ని నిశ్చయము చేసి నువ్వు నాకు చెప్పు అన్నాడు. శ్రేయస్సు అంటే ఒక అర్థం మోక్షము అని కూడా, ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా శ్రేయస్సు అని అంటారు. కఠోపనిషత్ దర్శనం గనక మీరు చేస్తే ప్రేయస్సు అంటే లోక సంబంధమైనటువంటి ప్రగతి, శ్రేయస్సు అంటే ఆధ్యాత్మికమైన ప్రగతి. రెండు ప్రగతే. ఒకటి లోక సంబంధమైన ప్రగతి, ఈ లోకంలో సెటప్ కరెక్షన్స్ ఇత్యాదులు. శ్రేయస్సు అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి. రణక్షేత్రంలో నిలబడ్డటువంటి అర్జునుడికి ఎక్కడో మనసులో మానసికమైన అలజడికి కారణం నేను సువ్యవస్థితుడనై లేకపోవడమే అని అర్థమైంది. అంతేగాని సడన్గా ఏదైనా బర్డ్ ఫ్లూ వచ్చిందా, నాకు ఉన్నట్టుండి ఇలా నిర్వీర్యం ఎందుకు అయిపోతున్నాను, ఇలాంటి నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తున్నాయి అని అనుకోలేదు. అతనికి తెలుసు కారణం. చిన్నప్పటి నుండి శ్రవణం చేశాడు, పరంపరలో ఉన్నాడు, అతను కూడా పరంపరతో టచ్లో ఉన్నాడు, పరంపరతో పరిచయం ఉంది. తద్వారా అతి స్పష్టంగా ఆయనకు తెలుసు, ఇలా మానసిక వైకల్యము కలిగిందంటే పైకి శతకోటి కారణాలున్నా అసలు కారణం నేను వ్యవస్థీకృతమైన చిత్తము కలిగి లేను. కాబట్టి నాకు ఇప్పుడు కావలసినది భౌతికమైన బలం కాదు, నాకు కావలసినటువంటి భౌతికమైన వ్యవస్థితి కాదు, మరి ఏం కావాలి? ఆధ్యాత్మికమైన వ్యవస్థితి, సంస్థానము. దట్ ఈస్ కాల్డ్ శ్రేయస్. ఓ భగవానుడా, నాకు అది ప్రసాదించు అన్నాడు. కానీ ఎట్ ది సేమ్ టైం అలా ప్రశ్నిస్తుండగా, అలా అర్థిస్తుండగా ఆయనకి ఇంకొక విషయం కూడా తెలుసు. ఇలా నేను ప్రార్థించిన మరుక్షణం ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ప్రగతి, ప్రయత్నం ఇత్యాదులన్నీ ఉపదేశ సంబంధమై ఉన్నాయి. బికాజ్ ఇట్ ఈస్ అ టీచింగ్ ట్రెడిషన్ అని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి నేను నీకు శిష్యుణ్ణవుతున్నాను అన్నాడు ఒక మాట. అంతేగాని హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ కృష్ణ టు కలెక్ట్ సమ్ 1100 రూపీస్ అండ్ పుట్ హ్యాండ్ ఆన్ హిజ్ హెడ్. అంతేనా? అయ్యా నాకు శ్రేయస్సు కావాలి స్వామి అని వెంటనే పాకెట్లు తడుముకోవట్లేదు. 1100 ఇచ్చేస్తాను, నెత్తిలో చేయబెట్టని. ఏమన్నాడు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. కార్పణ్య దోషముతో కొట్టబడి ఉన్న నన్ను నువ్వు ఉద్ధరించాలి. అలా ఉద్ధరించడానికి వీలును నేను కల్పిస్తున్నాను స్వామి. నేను శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అహం తే శిష్య. నేను నీకు శిష్యుణ్ణి అవుతున్నాను. ఇప్పుడు కూడా కొంతమంది అలా అంటుంటారు, నేను ఫలాని గురువు గారి శిష్యుణ్ణండి. ఓహో, మీరు వెళ్ళి వారి దగ్గర ఏమైనా కూర్చొని శ్రవణం చేస్తారా? లేదా ఆయన ఫోటో అది పెట్టుకుంటాం, మాకు ఇంట్యూషన్స్ వస్తూ ఉంటాయి. మేమంటాము యూ షుడ్ బిలీవ్ ఇన్ ఇంట్యూషన్, నాట్ ఇంట్యూషన్. వీ బిలీవ్ ఇంట్యూషన్. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్, సంబడీ హ్యాస్ టు టీచ్ యూ. కానీ వీడేమంటాడంటే నాకు ఆ ఫోటోలోంచి ఆయన నాతో మాట్లాడుతూ ఉంటారని. ఇంకా అప్పటికి నాకు అర్థమవుతుంది ఎక్కడో ఇష్యూ ఉందని. నేను ఇంకేం మాట్లాడిన వాళ్ళతో అని. ఇప్పుడు కూడా చూసారా స్వామి, మీరు రాగానే నవ్వుతూ ఉన్నారు ఆయన అంటాడు. సంతోషం. ఇంకా అంతకుమించి ఆయన ఏం చేస్తారు, నేనేం చేస్తాను? దిస్ థింగ్స్ హ్యాపెన్ మెనీ ఏ టైమ్, ఇట్ హ్యాపెన్స్. కానీ నేనేం అనను, ఎందుకంటే ఐ గో ఫర్ ఫుడ్.
నేనేమన్నా అంటే నా భోజనం పాడవుతుంది అని మౌనంగా తిన్నామా వచ్చామా, మళ్ళీ వాడి జోలికి నేను వెళ్ళను. కారణం ఏంటంటే ఇలా అనుకుంటారు మేము శిష్యులమని, ఆయన ఏదో ఉపదేశిస్తాడు, ఏదో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాడని. కానీ అర్జునుడు అక్కడితో ఆగలేదు. షాధి మాం, అయ్యా ప్లీజ్ ఇన్స్ట్రక్ట్ మీ, ఉపదేశించండి. ఇన్ఫ్యాక్ట్ శిష్య శబ్దమే బ్యూటిఫుల్ శబ్దం అండి. శిక్షణా యోగ్య శిష్య ఇది అంటే శిక్షణకు యోగ్యత కలిగి ఉంటే శిష్యుడు, అంతే. అంతేగాని గురువు గారు నేను మీ శిష్యుడిని అయిపోయాను అంటూ ఈమెయిల్లో శిష్యులు, SMS శిష్యులు ఇలా ఎక్కడ ఉండరు. శిక్షణ యోగ్యుడు అవ్వాలి వాడు. సో మన సంప్రదాయంలో ఆధ్యాత్మికత అంటే గురువు చరణారవిందముల యందు కూర్చొని శిష్యత్వమును మనలో ఉద్దీపింపజేసుకొని నిర్మించుకొని శాస్త్ర శ్రవణము చేయడం, అంతేగాని మిగతా ఏదో కబుర్లు వినడం కాదు. సో అర్జునుడిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్న ది బెస్ట్ హీరో, ఆయనకు సైతం ఇవన్నీ తెలుసు. ఆధ్యాత్మికత కావాలంటే నాకు గురువు కావాలి, గురువు కావాలంటే నేను శిష్యుణ్ణి అవ్వాలి. ఇలా గురు శిష్యులు ఇద్దరు కూర్చొని అన్యమైనటువంటి ప్రసంగముల యందు ఆసక్తులు కాకుండా శాస్త్రమును విచారణ చెయ్యాలి. సో ఇదంతా నేను చెప్పిన కారణం ఏంటంటే ఆల్ దిస్ రిప్రజెంట్స్ అ పరంపర విచ్ బిలీవ్స్ ఇన్ జ్ఞానం, నాట్ ఇన్ ఎనీ అదర్ థింగ్. జ్ఞానము తప్ప వేరొక దాన్ని ఆశ్రయించేటువంటి పరిస్థితి ఇక్కడైతే లేదు. ఈ పరంపరలో ప్రతిపాదింపబడుతున్నటువంటి జ్ఞానం ఎలాంటిది? వెరీ బ్యూటిఫుల్ టాపిక్స్ అండి ఇవన్నీ. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ బీయింగ్ టాట్ ఆర్ విచ్ ఈస్ బీయింగ్ ఎయిమ్డ్ ఎట్ ఇన్ దిస్ పరంపర? ఏ జ్ఞానం? దానిని వారు శశాస్త్రీయంగా పారిభాషికంగా చెప్పినప్పుడు జీవ బ్రహ్మైక్య జ్ఞానము అని అంటారు. దిస్ ఈజ్ ది నాలెడ్జ్, అంతే. ఇంక మిగతాది ఏమి జ్ఞానం అనడానికి వీల్లేదు. జ్ఞానం అంటే ఇదొక్కటే, జీవ ఈశ్వర ఐక్య జ్ఞానం ఆర్ జీవ బ్రహ్మ ఐక్య జ్ఞానం. దీనికి పూర్ణ జ్ఞానము అని పేరు. సో సిద్ధాంతం ఇది. వెంటనే మనలో ఒకరి చేయి పైకి ఎత్తవచ్చు. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని మన దగ్గర అన్నట్టే, ఓ స్వామి, అనేకమైన మతాల్లో కూడా అలాంటి వాక్యాలు ఉన్నాయి, మీకు ఆ విషయం తెలుసా అని ఎవడైనా నన్ను అడగవచ్చు. ఎలాగైతే మీరు మీ ఉపనిషత్తులు, మీ వేదాంతము, మీ పరంపర, మీ సంప్రదాయము దానిలో పరాకాష్ఠకు చెందినటువంటిది అహం పూర్ణ అహం బ్రహ్మాస్మి ఇది అంటున్నారో, అలాంటి అర్థమే ఇసుమంత తగ్గకుండా ఉన్నటువంటి వాక్య సముదాయములు అన్యమైన మతాల్లో కూడా ఉన్నాయండి అంటాడు. అప్పుడు నేను అతనికి జవాబు చెప్తాను, ఉన్నాయని మాత్రమే నీకు తెలుసు, ఎక్కడెక్కడున్నాయో కూడా నాకు తెలుసు అని నేను అంటాను. ఒక ఇస్లాం మతాన్ని తీసుకుంటే అనల్ హక్ అని ఒక వాక్యం ఉంది. అలా అన్నందుకు ఒకరిని చంపేశారు కూడా, ఆ తర్వాత ప్రసిద్ధమైంది. సో అనల్ హక్ అంటే అర్థం ఏమిటి? నేనే పరమాత్ముడిని అనడం, అంతే. అలాగే మీరు బైబిల్ని తీసుకుంటే ఐ అండ్ ద ఫాదర్ ఇన్ ద హెవెన్ ఆర్ వన్, మీ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని చెప్పాడు. దట్ ఈస్ కాల్డ్ అద్వైత బోధ. పరలోకమందున్న నా తండ్రియు నేను ఒకటే. ఇలాంటి వాక్యాలను ఉద్ధృతపరిచి మీరు నాతో ఆర్గ్యుమెంట్కి రావచ్చు. ఇవన్నీ ఉండగా మీ సంప్రదాయం అని ఎందుకు అంటున్నారు? ప్రతి చోట ఇలాంటి వాక్యాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్డస్ హక్స్లే రాసినటువంటి ఒక పుస్తకం పెరెనియల్ ఫిలాసఫీ, ఆయన రాసింది ఏమీ లేదు, చేసింది ఏమీ లేదు, ప్రపంచంలో ఉన్న ఇలాంటి వాక్యాలన్నీ కలెక్ట్ చేసి ఓ పుస్తకంలో పెట్టాడంతే. దట్ ఈస్ కాల్డ్ పెరెనియల్ ఫిలాసఫీ. ఈ ఫలాని ఈ దేశంలో ఈ ప్రవక్త ఇలా అన్నాడు, ఈ భారతదేశంలో ఇలా అన్నారు, ఈ 19వ శతాబ్దంలో ఇలా అన్నాడు, ఒక భాష రానటువంటి వాడు ఇలా అన్నాడు, బాగా చదువుకున్నవాడు ఇలా అన్నాడు. వెరసి తాత్పర్యం అంతా ఒకటే. దట్ ఐ యామ్ ది ఓల్, WHOLE, నాట్ HOLE, ఓకే, WHOLE, ఐ యామ్ కంప్లీట్. ఇలాంటి వాక్యాలు శతకోటిగా నిరూపించాడు, ప్రతి కల్చర్లోంచి తెచ్చి, ప్రతి సంస్కృతిలోంచి, ప్రతి నాగరికతలోంచి. మరి ఇలా ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటి? మేమేమంటామంటే
మేమేమి కాదనట్లేదు, ఎందుకంటే ఇది కేవలం భారతీయులకు మాత్రమే లభించేది, వారికి చెందినది అని చెప్పడానికి లేదు. జ్ఞానమునకు నిరపేక్షత ఉంటుంది. జ్ఞానానికి ఈ పలాని జియోగ్రఫీ అని కానీ ఫలాని ఎథనిసిటీ అని కానీ అట్లాంటి రూల్స్ ఏమి లేవు. ఇట్ ఈస్ బియాండ్, ఎనీవన్ ఈజ్ అధికారి. అయితే అన్యమైన మతములలోంచి మీరు ఉద్ధృతపరిచి చూపిస్తున్నటువంటి ఐక్య ప్రతిపాదక వాక్య సముదాయమంతా ఆయా మతములను వాటి బ్యాక్గ్రౌండ్ని మీరు పరిశీలన చేస్తే అవి కేవలం సమ్ కైండ్ ఆఫ్ a mystical utterance, not the bedrock of that religion. సో ఆయా ధర్మములలో ఇలాంటి వాక్యములు ఉన్నప్పుడు సమ్ మిస్టిక్ ఇన్ హిజ్ విజన్ హీ వుడ్ హ్యావ్ గాట్ ఇట్, హీ ఫెల్ట్ ఇట్. ఆయన ఏదో హడావిడిగా అనల్హక్ అనో మీ అండ్ ది ఫాదర్ ఆర్ వన్ అనో మరొకటనో అని ఉండవచ్చుగాక. అలాంటిది విని మనం ఏదో హడావిడి నిర్ణయాలు చేసి మతములన్నీ ఒక విషయాన్నే చెప్తున్నాయండి, ఎక్కడ పోయినా ఇదే ఉంది. మీకు సునిశ్చితమైన పరిశీలన చేసే సామర్థ్యము లేదు అని నేనంట అప్పుడు. ఎందుకంటే ఈ మాట ఆయా మతముల పునాది కాదు. ఈ దర్శనం ఒక ఫలాని వ్యక్తికి కలిగినటువంటి ఒక అనుభూతి. అయితే ఆ అనుభూతి సైతం ఒక మిస్టికల్ స్టేట్మెంట్ అంట నేను. మిస్టికల్ స్టేట్మెంట్ అంటే అర్థం ఏమిటి? ఒక రహస్యపూర్ణమైన ఒక వాక్యం. ఆయన అంటాడు, మనం వింటాము, చప్పట్లు కొడతామే తప్ప అది మన అనుభూతిలా చేసుకోలేము. లేదు స్వామి, హియర్ ఈజ్ ఎ మిస్టిక్, ఇక్కడ ఒక మిస్టిక్ ఉన్నాడు, ఇతడు తన అనుభూతిని మన అనుభూతిలా చేసేందుకు తగినటువంటి ప్రయత్నం చేస్తాడు. అలా అన్న మరుక్షణం మేమేమంటామంటే అలా చేయడం గనక చేయగలిగితే ఇంక దాంట్లో మిస్టిక్ అంటూ ఏమీ లేదు. ఇఫ్ దట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్, నథింగ్ మిస్టిక్ అబౌట్ దట్ మిస్టిక్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్? అండ్ మీరు చరిత్రను పరిశీలన చేసినా కూడా అలాంటి వాళ్ళు ఎక్కువ మంది కనిపించలేదు ఎక్కడ. కానీ మా ధర్మానికి వస్తే, మా సంప్రదాయానికి వస్తే, వైదికమైన దర్శనాన్ని ఆశ్రయిస్తే ఇక్కడ మిస్టిక్ స్టేట్మెంట్స్ లేవు. వెన్ వి సే అహం బ్రహ్మాస్మి, అది మిస్టికల్ స్టేట్మెంట్ కాదు, ఇట్ ఈజ్ అ టీచింగ్, అది ఉపదేశం. అందుకే మహావాక్యములను కూడా ఉపదేశ వాక్యమని అనుభవ వాక్యమని రెండుగా విభాగం చేస్తారు. శిష్యుడికి విద్యా ప్రబోధం అంతా చేశాక గురువు చెప్తాడు ఏమని? తత్వమసి, తత్ పరమాత్మ, జగత్కారణం బ్రహ్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు, యు ఆర్ దట్. ఇది ఉపదేశ వాక్యము అంటారు దీన్ని. తత్ త్వం అసి. అప్పుడు శిష్యుడు ఏమనాలి? గురువుగారు తత్వమసి అంటే శిష్యుడు కూడా తత్వమసి అనకూడదు. తత్వమసి, శిష్యుడు ఏమనాలి? అహం బ్రహ్మాస్మి. అవును గురువుగారు, తమరు చెప్పినట్టే నేనే బ్రహ్మాన్ని. సో ఇక్కడ ఒక చక్కటి పద్ధతి ఉంది. అంటే ఒక అనుభవమును శిష్యుడికి ప్రసాదించేందుకు తగినటువంటి వాగ్రూపమైన అంశములతో కూడినటువంటి ఉపదేశ విధి ఉంది. సో మిస్టిసిజం, a mystical experience, you cannot transfer to others, you cannot give it to others. Whereas in teaching tradition, I can make you see what I see. దాన్నే టీచింగ్ అంటారండి. విద్యను నేర్పడం అంటే ఇంతే. విద్యను నేర్పడం అంటే ఇన్ఫర్మేషన్ నెత్తిలో వేయడం కాదు, ఇన్ఫర్మేషన్ని తలలో కూర్చడం కాదు. నేను దేన్ని చూస్తున్నానో మీరు దాన్ని చూసేలా చేయడం అంతే. సో నేను గనక సరి అయిన కోణంలో విద్యా పద్ధతిని ప్రయోగిస్తే, ఆ మెథడాలజీని ప్రయోగిస్తే, నేను దేన్ని చూస్తున్నానో మీరు దాన్ని చూస్తుంటారు. సో బోత్ ఆఫ్ దెమ్, ద గురు అండ్ శిష్య టుగెదర్ ఆర్ లుకింగ్ ఎట్ ది సేమ్ థింగ్. దట్ ఈస్ ద బ్యూటీ. సో టీచింగ్ అనేటువంటిది మన దగ్గర ఆ కోణంలో ఉంది.